హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన రియల్మీ బడ్స్ ఎయిర్ 6 TWS-ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి దీని గురించి మాట్లాడితే 50 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందంటున్నారు. అంతేకాకుండా 2.4 mm డీప్ బేస్ డ్రైవర్తో పాటు మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి అయితే రియల్మీ వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్లీ ప్రీవియస్గా వీళ్ళు లాంచ్ చేసిన బడ్స్ గురించి మాట్లాడినట్టయితే నిజంగానే మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు సౌండ్ క్వాలిటీ అనేది బాగుండే. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే మరి దీన్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. దీని ప్రైజింగ్ డీటెయిల్స్ మిగతావన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి దీన్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి బడ్స్ ఎలా ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే రియల్మీ వాళ్ళ బడ్స్ ఎయిర్ 6. యాక్చువల్లీ రియల్మీ బడ్స్ గురించి మాట్లాడినట్లయితే సౌండ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇక్కడ మనకు హైరేస్ ఆడియోని యూజ్ చేయడం జరిగింది. సో మరి దీంతో పాటు దీని మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే 6 మైక్ కాల్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉంటుందని చెప్తున్నారు. అప్ టు 40 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. మ్యాట్ మెటల్ స్టైల్ సర్ఫేస్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు 12.4 mm డీప్ బేస్ డ్రైవర్ని యూజ్ చేశారు. డైనమిక్ బేస్ బూస్ట్ ఉంటుందని చెప్తున్నారు. 50 dB వరకు స్మార్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫటాఫట్ దీని యొక్క సీల్ని బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేసేసి బాక్స్లో నుంచి మనం దీన్ని బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్, దీని లోపల వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇయర్ బడ్స్. మరి చూడడానికే మీరు చూడొచ్చు, అట్రాక్టివ్గా కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు కింది వైపు గురించి మాట్లాడినట్టయితే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, దీనికి సంబంధించిన క్యాప్స్తో పాటు మనకు ఒక Type-C కేబుల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది, ఛార్జింగ్ కేబుల్. మరి దీని సైడ్కి వచ్చేసి నెక్స్ట్ దీని గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇది కూడా మనకు చాలా స్టైలిష్ కనిపిస్తుంది. చూసిన వెంటనే సిల్వర్ కలర్లో ఉంది, రియల్మీ బ్రాండింగ్ ఉంది. సో దీనికి కూడా ఇక్కడ Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. సో మరి దీన్ని ఓపెన్ చేసిన వెంటనే వావ్ చూడండి, కేసు యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది నిజంగా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీని లోపల ఉన్న ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇవి కూడా మనకు చాలా స్టైలిష్గా కనిపించేస్తున్నాయి. దీనిపైన కూడా మనకు ఇటువైపు సిల్వర్ కలర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇటువైపు వైట్ కలర్ ప్రొవైడ్ చేసిన కారణంగా ఈ బడ్స్ అనేవి చాలా బాగా అనిపిస్తున్నాయి. లైట్ వెయిట్గా ఉన్నాయి, చూడ్డానికైతే నిజంగా అట్రాక్టివ్గా ఉన్నాయి. మరి ఓన్లీ చూడ్డానికైనా లేకపోతే సాంగ్స్ కూడా బాగా వస్తాయా అనేది విని నేను మీతోటి షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. మరి ఈ బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే, కేసు యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది, డ్యూరబుల్గా ఉంది. సో మరి చాలా ఎక్కువ టైం మనం వాడవచ్చు. జనరల్గా మనం ఇటువంటి బడ్స్ యూజ్ చేసినప్పుడు ఈ కేసెస్ అనేవి జారి పడిపోవడం లాంటి అటువంటివన్నీ జరుగుతుంటాయి సరే. సో అలా పడిపోయినా సరే ఇది అంత ఈజీగా అయితే డ్యామేజ్ అయ్యే విధంగా లేదు, గట్టిగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను రియల్మీ GT 60 మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. మరి పేరింగ్ అనేది చాలా ఇన్స్టాంట్గా జరిగిపోయింది. ప్లస్ నేను ఇప్పుడు దీన్ని వాడినంతసేపు నాకు అనిపించింది ఏంటి అంటే సౌండ్ క్వాలిటీ అన్నిటి గురించి మాట్లాడదాం, కానీ దీనిలో ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా ఉంది. అంటే మనం ఇట్లా చెవిలో పెట్టుకున్న వెంటనే మనకు ఆ ఫీల్ అనేది తెలిసిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ చెవిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను, నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను అనేది కూడా నాకు వినిపించకుండా అంత బాగా అయితే దీనికి సంబంధించిన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ పనిచేస్తుంది. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ నా రూమ్లో ఉన్న AC సౌండ్ ఏదైతే ఉంటుందో ఇంతసేపు వినిపించింది, ఇప్పుడు నేను దీన్ని తీసేస్తే వినిపిస్తుంది. ఈ చెవిలో పెట్టుకున్నంతసేపు అయితే మొత్తం బయట నుంచి వచ్చే అన్ని నాయిస్లు అయితే అయిపోయాయి. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కువగా విమాన ప్రయాణం చేస్తూ ఉంటారో, ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళకు సౌండ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి సరే. సో అటువంటిప్పుడు మనం దీన్ని చెవిలో పెట్టేసుకుంటే ఆ నాయిసెస్ అనేవి రావు. ప్లస్ మీకు ఇంకా వేరే వేరే విధాలుగా యూజ్ చేస్తారంటే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఎక్కువగా ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని దానికోసం యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు కనెక్టివిటీ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. దాంతో పాటే ఇక్కడ మన ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ చెవిలో పెట్టుకున్నా సరే మనకు గ్రిప్ అనేది బాగుంది. అంటే మనం దీన్ని చెవిలో పెట్టుకున్న తర్వాత జాగింగ్ చేద్దామన్నా, రన్నింగ్ చేద్దామన్నా, సో అటువంటి అప్పుడు మనకు ఇది అంత ఈజీగా అయితే జారి చెవిలో నుంచి కింద పడిపోవు. మనం చెవిలో పెట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఫిట్ అవుతుంది. కొన్ని ఇయర్ బడ్స్ అనేవి చెవిలో పెట్టుకున్న తర్వాత మనకు అంత కంఫర్ట్గా అనిపించవు, కాకపోతే దీని కంఫర్ట్ లెవెల్స్ అనేవి బాగున్నాయి. అంటే ఎక్కువ టైం వాడినా సరే మనకు పెయిన్ వచ్చే విధంగా అయితే లేవు. సో ఫ్రెండ్స్, మనం దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బేస్ మస్తు వస్తుంది. ప్లస్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్, వోకల్ సౌండ్స్ కూడా బ్యాలెన్స్డ్గా వినిపించేస్తున్నాయి. సో ఎవరైతే మంచి బేస్ ఉండే TWS కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్న తర్వాత మనకు సౌండ్ అనేది డిస్ట్రాక్షన్ వస్తూ ఉంటుంది. కాకపోతే దీనిలో అలా లేదు. ఎక్కువ వాల్యూమ్లో పెట్టుకున్నా సరే అన్ని సౌండ్స్ అనేవి చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. సౌండ్ ప్రకారం అయితే మనం దీనిలో డిసప్పాయింట్ కాము. ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే TWSకి సంబంధించిన బ్యాటరీ బ్యాకప్స్ అనేవి బాగానే వస్తాయి. కొన్నిట్లలో 30 hours వస్తాయి, కొన్నిట్లలో 40 hours, 48 hours అలా వస్తూ ఉంటాయి. ఎట్లా చేతిలో కేసు ఉంటుంది కాబట్టి మనం ఆరాంగా 2-3 సార్లు అయితే వీటిని ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు TWS ఎలా అనిపించాయి, దీనికి సంబంధించిన బైక్ లింక్, ప్రైజింగ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.